హౌ టు మేక్ అ రెజ్యూమే ఫర్ ఫ్రెషర్స్. ఇది నన్ను చాలా మంది ఈ మధ్యకాలంలో అడిగిన క్వశ్చన్. సో దీనికి మనం లేట్ చేయకుండా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ క్విక్ గా ఆన్సర్స్ తెలుసుకుందాం. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాదాపు ఒక 2000 రెజ్యూమ్స్ నుంచి 2000 రెజ్యూమ్స్ వరకు అయితే రివ్యూ చేసి ఉంటాం మినిమం గా. అండ్ ఒక 1000 రెజ్యూమ్స్ ఇంకా రివ్యూ చేయాల్సి ఉన్నాయి. మీరు ఒకవేళ మన ఛానల్ కి రెజ్యూమ్ రివ్యూకి పంపిస్తే ప్లీజ్ ఏమనుకోకండి, చాలా రెజ్యూమ్స్ పైప్ లైన్ లో ఉన్నాయి. బట్ మై గ్యారంటీ ప్రామిస్ కంపల్సరీ ఐల్ గెట్ బ్యాక్ టు. అయితే ఫ్రీ రెజ్యూమ్ రివ్యూ కాబట్టి చాలా మంది పంపుతున్నారు. మీకు తెలియకపోతే రెజ్యూమ్ రివ్యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన ఛానల్లో, రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఈమెయిల్ ఐడి ఉంటుంది, దాన్ని పంపియండి. బాగుందంటే బాగుందని చెప్తాం, బాగాలేకపోతే ఏం బాగాలేదో కూడా చెప్తాం. కీపింగ్ దట్ అసైడ్, మీరు ఒక ఫ్రెషర్ అయితే మీ రెజ్యూమ్ లో మీరు చేసుకోవాల్సిన మార్పులు ఏంటి, అసలు రెజ్యూమ్ లో ఎలా ఉండాలి. వచ్చిన రెజ్యూమ్స్ లో కొన్ని కామన్ మిస్టేక్స్ అయితే నేను ఐడెంటిఫై చేశాను. ఆ రెజ్యూమ్ లో మీ అవాయిడ్ చేస్తే మీరు ATS ని పాస్ అవ్వగలుగుతారు, అది మీరు ముందు తెలుసుకోవాలి. ఒక స్టాట్ ఏంటంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద రెజ్యూమెస్ ఓకే 70% ఆఫ్ ద రెజ్యూమెస్ ఆర్ బీయింగ్ రిజెక్టెడ్ బై ద ATS. అంటే ఇది దీనికి మ్యాచ్ కాదు, ఈ అబ్బాయి మ్యాచ్ కాదు అన్నట్టు, ఈ రెజ్యూమ్ ఈ జాబ్ ప్రొఫైల్కి మ్యాచ్ కాదని ATS 70-75% రిజెక్ట్ చేసేస్తుంది. ఓన్లీ 20-25% ఈజ్ లివింగ్ రిక్రూటర్ టు డిసైడ్, ఓకే ఇది నేను చూపిస్తున్నా కరెక్టా కాదా. అసలు మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుందా రాదా తర్వాత సంగతి, విజిబిలిటీ పెరగాలి కదా. అసలు మన ఉన్నాము అన్న సంగతి 10 మంది ఇట్లా చేయలేపించేట్టు కనపడాలంటే విజిబిలిటీ పెరగాలి. కామన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి, విజిబిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నేను రెజ్యూమ్ కొన్ని అందరినీ తీసుకున్నా కాబట్టి ఇట్స్ నాట్ ఎథికల్ టు షో సమ్మన్ ఎల్స్ నేమ్ ఆర్ ఎనీథింగ్. సో ఆ మిస్టేక్స్ నావే అన్నట్టే పేరు మార్చేసి ఐఎమ్ షోయింగ్ ఇట్ ఆన్ మై నేమ్. బట్ అండర్స్టాండ్ యూ వాట్ యూ షుడ్ నాట్ డూ. ఓకే, నెంబర్ 1 ప్రొఫెషనల్ సమ్మరీలో మీరు ఇప్పుడు నీకు కూడా స్క్రీన్ షాట్ చూపిస్తాను. చూసినట్లయితే ఆ ప్రొఫెషనల్ సమ్మరీలో చూస్తే I'm a fresher looking for a job where I can learn new things, grow my skills. I don't have much experience, but I'm willing to work hard and do my best. Quick learner and a team player who graduated recently. మీకు చదివితే మామూలుగా మంచిగా అనిపిస్తుంది, బట్ ఇది ATS స్కాన్ చేయలేదు, పాస్ చేయలేదు. ఎందుకు అంటే వర్డ్స్ లైక్ ఐ, రీసెంట్లీ అండ్ మచ్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి పదాలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేగ్ వర్డ్స్. అంటే మీరు అవి వాడినా సరే అర్థం కాదు ATSకి ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అని. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దట్ పార్టీ వాజ్ గుడ్ అని మనం మాట్లాడుకున్నప్పుడు బాగానే ఉంటుంది. ఇదే విషయం మీరు ATSకి చెప్తే విచ్ పార్టీ అని అడుగుతుంది. అండర్స్టాండింగ్ రైట్? ఆ ప్రిసైజ్నెస్ లేక దానికి అర్థం కాదు. అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ వేగ్ వర్డ్స్. నెంబర్ 2 ల్యాక్ ఆఫ్ హానెస్టీ. బ్రో, హానెస్టీకి రెజ్యూమ్కి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు, చాలా దగ్గర సంబంధం ఉంది. చెప్తానండి. మీరే ఒక రిక్రూటర్ అనుకోండి, కాసేపటిదాకా మీరు ఆ రిక్రూటర్ చైర్లో కూర్చొని రోజుకు 100 రెజ్యూమ్లు అన్ని క్యాన్వాలో తయారు చేసినవే 2x2 లేఅవుట్ రెజ్యూమ్స్ ఏవో ఉంటాయి తీసేసుకొని ఫార్మాట్ సేమ్ ప్రాజెక్ట్స్, ఆ వెబ్సైట్ మేకింగ్ ఓ ప్రాజెక్టు, ఆ హోటల్ మేనేజ్మెంట్ యాప్ ఒక ప్రాజెక్టు, ఇవే ప్రాజెక్ట్స్ అన్నీ పెట్టేసుకొని దాదాపు మీకు రోజుకు క్లోజ్ టు 100 రెజ్యూమ్స్ వస్తున్నాయి. మీకు ఏమనిపిస్తుంది చూస్తే? ఏంటి అసలు పేరు మార్పు తప్ప ఇంకేం లేదు అసలు. ఇక్కడ రిజెక్ట్ చేయబుద్ధి అవుతుందా? అసలు మీరు చదువుతారా దాన్ని? చదవరు. సిమిలర్ రెజ్యూమే అని మీరు అట్లా పెట్టేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నౌకరీలో సిమిలర్ రెజ్యూమేస్ అని ఒక బకెట్ ఉంది. AI ఈజ్ బికమింగ్ సో ఇంటెలిజెంట్ డే బై డే, ఆటోమేటికలీ ఇట్ విల్ పుట్ యూ ఆన్ దట్ బకెట్. పెద్ద లాజిక్ కూడా, రిక్రూటర్ ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరం లేదు. పాపం తను చూసే ముందే తనకే తెలియకుండా జరిగిపోతుంది ఈ విషయం. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హానెస్ట్గా మీరు అసలు ఏం ప్రాజెక్ట్ చేశారనేది చెప్పండి. సరే హోటల్ మేనేజ్మెంట్ వెబ్సైట్ వేరే వాళ్ళు పెట్టారని మీరు చేయాలని ఏం లేదు. ఒక సింపుల్ వెబ్సైట్ తయారు చేశారు, మేబీ ఏ లాగిన్ స్క్రీన్, దట్స్ ఇట్. సో లాగిన్ ఇన్పుట్ ఎట్లా తీసుకుంటాం, ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాం, ఇక్కడ మీరు డేటా ఎట్లా పాపులేట్ చేస్తున్నారు. లాగిన్ అవగానే సపోజ్ హాయ్ అంటే హాయ్ హర్ష అని రావాలంటే అక్కడ డేటా పాపులేట్ చేయాలి, ఎట్లా చేస్తున్నారు. అలాంటి ఒక సింపుల్ స్క్రీన్ ఏమైనా డిజైన్ చేస్తే దాని URL తీసుకొచ్చి పెట్టండి. థర్డ్ థింగ్, మేక్ ఇట్ టు షో ఇట్ యాజ్ అ పోర్ట్ఫోలియో. నా దగ్గర రెజ్యూమ్ రాయించుకున్నప్పుడు కానీ నాతో కన్సల్టేషన్ కాల్స్లో కూర్చున్నప్పుడు కానీ చాలామందికి కానీ నేను చెప్పింది ఒకటే విషయం ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఒక పోర్ట్ఫోలియో లింక్ పెట్టుకోండి. మీకు GitHub రాదా? తప్పేం లేదు, నేర్చుకోండి. రాకముందే మీరు అట్లీస్ట్ గూగుల్ డ్రైవ్లో అయినా ఎక్కడైనా ఒక చోట మీ ఫైల్స్ అన్నీ స్టోర్ చేసి మేక్ ఇట్ యాక్సెసిబుల్ టు ద హైరింగ్ మేనేజర్. చూసి సార్ నాకు ఇది బాగానే అనిపించింది మీరు చూడండి అని మీ హైరింగ్ మేనేజర్ పంపితే ఆ TLలో మేనేజర్ ఓపెన్ చేసి చూసి ఓకే దిస్ వర్క్ ఈజ్ ఇంప్రెసివ్, ఓకే లెట్స్ కాల్ హిమ్ ఫర్ ఇంటర్వ్యూ అనేటట్టు ఉండాలి. ఆ మ్యాచ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. 4th థింగ్, చాలామంది ఏంటంటే ఫ్రెషర్స్ కదా 1 పేజ్ రెజ్యూమే ఉండాలని చెప్పేసి బార్డర్స్ లేపేస్తున్నారు. పాపం క్యాండిడేట్ ఏమనుకుంటున్నారంటే ఓహో మనం వర్డింగ్స్ ఉన్నాయి, దాన్ని
అకామిడేట్ చేయాలి అంటే మరి బార్డర్స్ ఏం చేయాలి, క్రష్ చేసేయాలి. సో లెట్స్ టేక్ అవుట్ ఆల్ ద బార్డర్స్ అన్నాం. బట్ మీకు తెలుసో లేదో, ద డీపెస్ట్ స్కాన్ ఆఫ్ ద ATS, ఇట్ లుక్స్ ఇంటు ద బార్డర్స్, ఇట్ ఈవెన్ లుక్స్ ఇంటు ద ఫైల్ నేమ్. మీరు నమ్ముతారో లేరో. సో మీరు బార్డర్స్ దాకా మీరు అన్నీ వెళ్ళిపోతే అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది ATS రీడ్ చేయలేదు. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ నాట్ టు క్రష్ ద బార్డర్స్. బ్రో మరి బార్డర్స్ తీయద్దు కానీ ఇంత మేము ఇన్ఫర్మేషన్ పెట్టాలి ఎలా? అక్కడే మీ తెలివంతా వాడాలి. అసలు ఏం ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు మీరు? హియర్ వి కమ్ అప్ విత్ ద ఫైనల్ ఫ్యాక్ట్ అండ్ విచ్ ఈస్ మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇది మీ రెజ్యూమ్ నుంచి ఇమీడియట్గా సెకండ్ థాట్ లేకుండా డిలీట్ చేసి పడవచ్చు. దట్ ఈస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ డిక్లరేషన్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పైన మీ పేరు రాస్తారు రెజ్యూమ్లో, అది అట్లా ఉండనండి. కింద పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ బయోడేటా పెట్టి మీ పేరు, ఫాదర్ పేరు, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ హాబీస్ ఏంటి, ఇట్లాంటివి రాస్తున్నారు. ఇంకా డిక్లరేషన్ ఉంది. ఒకప్పుడు అంటే నా సీనియర్స్ ఒక 10-12 ఏళ్ళ ముందు ఎలా ఉండే సిచ్యువేషన్ అంటే 10 years ముందు అప్పుడే అమెజాన్ వచ్చింది అనుకుందాం. అమెజాన్ తెలవాలిగా ఎవరు అసలు మన కంపెనీకి రెజ్యూమ్స్ ఇస్తున్నారు, ఏ లొకేషన్ వాళ్ళు ఇస్తున్నారు. ఒక రెజ్యూమ్ డ్రాప్ బాక్స్ ఉండేది ప్రతి కంపెనీలో. ఇప్పుడు కూడా కొన్ని కంపెనీస్లో ఉన్నట్టున్నాయి. బట్ రెజ్యూమ్ డ్రాప్ బాక్స్లో చేసేటప్పుడు ఇతనైనా వేసేది, అక్కడ ఒక సైన్ చేసేసి ఇక్కడ ఒక సైన్ చేసేసేటోళ్ళు. ఇన్ఫ్యాక్ట్ దిస్ యూస్ టు హ్యాపెన్ మచ్ ఇన్ అవర్ ఏవియేషన్ ఇండస్ట్రీ అప్పట్లో. బట్ నౌ డిక్లరేషన్ అనేది ఇంత డిజిటల్ వరల్డ్ వచ్చాక ఈజ్ నో వేర్ ఇట్ హ్యాస్ ఇట్స్ రిలవెన్సీ. ఓకే, ఒకవేళ మీరు ఏదైనా కంపెనీ వెబ్సైట్లో మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళే అక్కడ అడుగుతారు ఐ హియర్ బై డిక్లేర్ అని ఒక చెక్ బాక్స్ వాళ్ళు వేస్తారు. డిజిటల్ అది అగైన్ అక్కడ తీసేయండి. మీకు గిటార్ వాయించడం ఇష్టమా, లేకపోతే మీ ఫాదర్ పేరు కానీ, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, కొంతమంది అయితే టైం కూడా రాస్తారు. సో ఇలాంటివి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అవాయిడ్ చేస్తే మీకు స్పేస్ మిగులుతుంది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా అన్నెసరీ ఫర్ ATS. అది ఉండడం వల్ల ఇంకా మీకు స్కోర్ తగ్గుతుందేమో తప్ప పెరిగే ఛాన్స్ అయితే ఒక్క పాయింట్ కూడా ఉండదు. అదంతా తీసేసి మీకు ఎప్పుడైనా మీ హైరింగ్ మేనేజర్ మీరు వెళ్ళి ఆ కంపెనీ సీట్లో కూర్చున్నప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే అప్పుడు మీరు చెప్పండి, ఇంత నేను రిమోట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, కష్టపడి చదువుకున్నాను, ఇది మా ఊరు, ఇది అప్పుడు మీరు మాట్లాడండి. ఫైన్, దట్ ఆల్ వర్క్స్ దేర్. బట్ ఈ టైంలో ఇలాంటివన్నీ అయితే ఉండద్దు. మరి ఏం పెట్టాలి బ్రో ఒక ఫ్రెషర్ రెజ్యూమేలో అంటే, నెంబర్ 1 ప్రొఫెషనల్ సమ్మరీ, నెంబర్ 2 యువర్ ప్రాజెక్ట్స్, నెంబర్ 3 మీ స్కిల్స్, నెంబర్ 4 మీ సర్టిఫికేషన్స్, నెంబర్ 5 ఎడ్యుకేషన్, నెంబర్ 6 రిఫరెన్సెస్ ఇఫ్ ఎనీ. పేర్లు రాయక్కర్లేదు, రిఫరెన్సెస్ రాసి కింద ఇఫ్ ఎనీ అని రాయండి చాలు. ఒకవేళ మీరు కాగ్నిజెంట్కి వేస్తుంటే అక్కడ మీకు ఎవరైనా తెలిస్తే ఇస్తా రిఫరెన్సెస్ అని చెప్పడమే. ఒకవేళ మీకు ఏ కంపెనీలు ఎవరు తెలియరు అంటే హ్యాపీగా రిఫరెన్సెస్ ఇఫ్ ఎనీ అనేది వర్డ్ కూడా తీసేయండి, తప్పేం లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే రిఫరెన్సెస్ ఇఫ్ ఎనీ అనే దాని మీనింగ్ వేరు. బట్ మీరు ఫ్రెషర్స్ కాబట్టి, ఇది మీ వీడియో కాబట్టి మీరు ఇంతవరకు తెలుసుకుంటే ఈ సెక్షన్స్ పెట్టుకుంటే చాలు. ఈ ప్రతి సెక్షన్ నేను చెప్పిన దాంట్లో డీటెయిల్గా బ్రో అసలు ఎలా రాయాలి, ఏం రాయాలి, దీని మీద మీరు ఒక సపరేట్ వీడియో చేయండి అన్న హ్యాపీగా దాని మీద ఒక సపరేట్ వీడియో చేసుకుందాం. అలా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక విషయం, మీరు ఇవన్నీ డీటెయిల్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటే జాబ్ ఎఫెక్టివ్గా ఎలా సెర్చ్ చేయాలి అన్నది మీకు తెలవాలంటే మాత్రం ఇక్కడ నేను వీడియోలో ఒక వీడియో మీకు ఇక్కడ పాపప్ అవుతుంది చూడండి. ఈ వీడియో క్లిక్ చేసి చూడండి. యూ విల్ నో హౌ టు యూజ్ ద బులియన్ సెర్చ్ టు గెట్ అ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ శ్రీ హర్ష.